అందరికీ నమస్తే, నేను మీ తిరుపతి. విజయశాంతి దెబ్బకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఆఖరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో సహా షాక్ అవుతున్నారు. విజయశాంతి మొన్నటిదాకా భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. ఎలక్షన్ కంటే ముందు ఎలక్షన్ టైంలో ఆమె కాంగ్రెస్లోకి వచ్చినారు. ఆమె కాంగ్రెస్లోకి రావడానికి నానా రకాల రీజన్స్ ఉన్నాయి. బండి సంజయ్ని అధ్యక్ష పదవిలోకి వెళ్ళి తీసేసిన తర్వాత కిషన్ రెడ్డికి అధ్యక్ష పదవి ఇచ్చిరు. కిషన్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డిని చీఫ్ గెస్ట్గా పిలిచిండు. అది విజయశాంతికి నచ్చలేదు. నేను కిరణ్ కుమార్ రెడ్డి అనే తెలంగాణ ఉద్యమంలో మనకు అగెనెస్ట్గా ఉన్నాడు, ఆయనతోటి నేను ఎట్లా కూర్చుంటా, నేను కూర్చోను, ఆ వేదిక నేను మంచుకోలేను, అలాంటి బీజేపీ పార్టీలో నేను ఉండలేను. అట్లా కిరణ్ కుమార్ రెడ్డి కూడా మళ్ళీ బీజేపీలోకి వచ్చిండు, నా వల్ల కానే కాదు, అలాంటి పార్టీలో నేను ఉండదలుచుకోవట్లేదు అని చెప్పి విజయశాంతి గారు భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేశారు. ఒకటి కిరణ్ కుమార్ రెడ్డి రీజన్, రెండో రీజన్ బండి సంజయ్ అధ్యక్ష పదవిలో ఉన్నప్పుడు చాలా అద్భుతంగా ఉంటుండే బీజేపీ. బండి సంజయ్ని బీజేపీలోకి వెళ్ళి ఆ అధ్యక్ష పదవి తీసేసిన తర్వాత కిషన్ రెడ్డికి ఇచ్చిన తర్వాత బీజేపీ మొత్తం ఆగమైపోయింది. బండి సంజయ్ భారతీయ జనతా పార్టీని పల్లెటూరులోకి తీసుకుపోయింది, మొత్తం గ్రామ లెవెల్లోకి తీసుకుపోయే కార్యక్రమం చేసిండు. అంటే అర్బన్లో ఉన్నటువంటి బీజేపీని రూరల్ ప్రాంతాలకు తీసుకుపోయిండు బండి సంజయ్. కిషన్ రెడ్డి వచ్చిన తర్వాత రూల్స్ రెగ్యులేషన్స్ పెరిగిపోయినాయి. బండి సంజయ్ ఉన్నప్పుడు బీజేపీలో స్వేచ్ఛ ఉంటుండే, ఫ్రీడమ్ ఉంటుండే. కిషన్ రెడ్డి వచ్చిన తర్వాత బీజేపీ నేతలు ప్రెస్ మీట్ పెట్టాలంటే కూడా కిషన్ రెడ్డి పర్మిషన్ తీసుకోవాలన్నట. బీజేపీ ఆఫీస్లో మీటింగ్ పెట్టాలంటే కూడా కిషన్ రెడ్డి పర్మిషన్ తీసుకోవాలన్నట. ఈ పర్మిషన్స్ ఎక్కువైపోయినాయి, రూల్స్ రెగ్యులేషన్స్ ఎక్కువైపోయినాయి. మళ్ళా కిషన్ రెడ్డి సామాజిక వర్గం అయిపోయేసరికి విజయశాంతి గారికి నచ్చలేదు. బీజేపీ నుండి కాంగ్రెస్లోకి వచ్చినారు. కాంగ్రెస్లోకి విజయశాంతి గారు వస్తున్నప్పుడు ఠాక్రే గారు చెప్పిరట, మీకు మంచి పదవి ఇస్తాం, ఇబ్బంది పడవద్దు, మీరు రండి కాంగ్రెస్లోకి, ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుందని చెప్పి ఠాక్రే చెప్పిండట. విజయశాంతి కాంగ్రెస్లోకి వచ్చింది. అయితే మొన్న విజయశాంతి గారు ఆమె ఎమ్మెల్సీ టికెట్ వచ్చేదాకా కాంగ్రెస్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులకు అసలు విజయశాంతి గారు కాంగ్రెస్లో ఉన్నారా లేరా అనేటటువంటి విషయం కూడా తెలియదట. చాలా మంది మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ లీడర్లు చాలా మంది గాంధీ భవన్ పోయినా లేకపోతే అక్కడిక్కడ పోయినా, నాకు కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు టచ్లో ఉంటారు కదా, వాళ్ళు చెప్తా ఉంటారు, అన్న అసలు విజయశాంతికి ఎమ్మెల్సీ టికెట్ రావడం ఏంది ఎమ్మెల్యే కోటాలో, అసలు ఆమె కాంగ్రెస్లో ఉందని నాకే తెలియదు. ఆమె కాంగ్రెస్ గెలిచిన 15 నెలల్లో ఆమె చక్కగా బయటికి రాలేదు, గాంధీ భవన్ కూడా చక్కగా రాలేదు, కాంగ్రెస్ పార్టీ అధికారిక కార్యక్రమాలకు కూడా అటెండ్ కాలేదు, తర్వాత తెలంగాణ తల్లి విగ్రహం ఓపెనింగ్ కూడా ఆమె పెద్దగా రాలేదు, కాంగ్రెస్ పార్టీ మీటింగ్స్ ఇక్కడ అటెండ్ కాలేదు, భారీ బహిరంగ సభలకు కూడా పెద్దగా ఆమె రాలేదు. ఆమె అంతా కూడా సైలెన్స్లో ఉంది. అసలు ఆమె రాజకీయాలలో ఉందా లేదా అనేటటువంటి క్వశ్చన్ మార్క్ కూడా ఉంటుండే. ఆమె ఇన్ని రోజులు రాజకీయాల్లో లేదనుకున్నాం. సీన్ కట్ చేస్తే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారు. చాలా మంది షాక్ అయిపోయారట, విజయశాంతికి ఎట్లొచ్చింది. ఈ ఎమ్మెల్సీ టికెట్ కోసం మస్తు మంది ట్రై చేశారు, చాలా మంది, ఒక్కరిద్దరు కాదు. రేవంత్ రెడ్డి అయితే ఏకంగా ఢిల్లీకి 5 పేర్లు పంపించిండు. రేవంత్ రెడ్డి 5 పేర్లు పంపించిండట, మంత్రులు 3-4 పేర్లు పంపించిండట, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ 3-4 పేర్లు పంపించిండట, వీళ్ళకి ఇస్తే బాగుంటుంది అని చెప్పి. కానీ వీళ్ళు ఇచ్చినటువంటి ఒక్క పేరు కూడా కన్ఫర్మ్ కాలేదు. ఒకటే ఒక పేరు కన్ఫర్మ్ అయింది, అది కూడా పిసిసి అధ్యక్షుడు, మంత్రులు, ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి పేరు ఒకటి అద్దంకి దయాకర్. అద్దంకి దయాకర్ పేరు అందరు ఇచ్చిరట. ఎందుకంటే రేవంత్ రెడ్డి గతంలో నుండే చెప్పిన అద్దంకి దయాకర్కి మంచి పదవి వస్తుంది, అద్దంకి దయాకర్ మంత్రి కావచ్చు, అంతకన్నా మంచి పదవి రావచ్చు, అద్దంకి దయాకర్ మంచి రోజులు వస్తాయి, అద్దంకి దయాకర్ నా తమ్ముని లెక్క, నేను అద్దంకి దయాకర్ ఒకటే అని చెప్పి రేవంత్ రెడ్డి చాలాసార్లు మాట్లాడిండు. ఇంకోటి ఏంటంటే అద్దంకి దయాకర్ చాలా కష్టపడ్డాడు, ఓపికతో ఉన్నాడు, పార్టీ కోసం ఫైట్ చేసిండు, పార్టీలో కొంత సున్నంగా ఉన్నాడు. ఎక్కడ కూడా ఆయన పార్టీ గైడ్ లైన్స్, రూల్స్ రెగ్యులేషన్స్ బ్రేక్ చేయలే. ఎక్కడ పొరపాటు పడ్డాడంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డిని విమర్శించడంలో కొంత పొరపాటు అయింది. ఉంటే ఉండు, లేదంటే వెళ్ళిపో అనేటటువంటి తరహాలో మాట్లాడిండు, అది వేరే స్లాంగ్ లో మాట్లాడిండు. అక్కడ కొంత కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అద్దంకి దయాకర్ పైన కోపం వచ్చింది. అద్దంకి దయాకర్కి రావాల్సిన టికెట్ కూడా క్యాన్సిల్ చేయించారు. తర్వాత దానికి రావాల్సిన నామినేటెడ్ పదవి కూడా ఇన్ని రోజులు ఆగడానికి కారణం కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనే చర్చ నడిచింది. తర్వాత రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అద్దంకి దయాకర్ తరపున క్షమాపణ కూడా చెప్పిండు, సారీ చెప్పిండు. ఇవన్నీ కూడా నడిచింది. ఓకే, అద్దంకి దయాకర్కి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారు అంటే ఆయన కొంత కాంగ్రెస్ లో కష్టపడ్డాడు కాబట్టి, ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్ కాబట్టి యాక్సెప్ట్ చేయొచ్చు. తర్వాత శంకర్ నాయక్ ఆయన డీసీసీ చైర్మన్ అట. శంకర్ నాయక్ కూడా మొత్తం కాంగ్రెస్ లో కీలకమైనటువంటి పాత్ర పోషించిండు, చాలా సీనియర్ లీడర్. ఓకే, ఆయనకు కూడా ఇచ్చిరంటే కొంత ఒక అర్థం ఉంది. కానీ విజయశాంతికి ఎమ్మెల్సీ టికెట్ వచ్చేసరికి రేవంత్ రెడ్డి షాక్ లో ఉన్నాడు, రేవంత్ రెడ్డి డైనమాలో ఉన్నాడు అనేటువంటి ఒక చర్చ ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి వేం నరేందర్ రెడ్డికి ఇయ్యమని చెప్పి మస్తు రిక్వెస్ట్ చేసిండట. వేం నరేందర్ రెడ్డికి ఇవ్వండి, వేం నరేందర్ రెడ్డి నాకు క్లోజ్ అంటే ఇప్పుడు వేం నరేందర్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ లీడరు, తర్వాత ఆయన బాగానే ఉంటుంది, ఎమ్మెల్సీ టికెట్ ఇస్తే ఒకసారి ఆలోచించండి అని చెప్పి కాంగ్రెస్ హైకమాండ్కి 2-3 సార్లు రిక్వెస్ట్ చేసిండట. మంత్రులతోటి కూడా రిక్వెస్ట్ చేయించిండు. కానీ రేవంత్ రెడ్డి చెప్పినటువంటి ఒక్క పేరు కూడా లిస్ట్లో ఫైనల్ అవుట్ చేయలే. 3 పేర్లు ఫైనల్ అవుట్ చేసిరు. దాంట్లో
శంకర్ నాయక్, విజయశాంతి రెండు పేర్లు కాంగ్రెస్ హైకమాండ్ డైరెక్ట్ ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళు ప్రకటించినటువంటి పేర్లే. శంకర్ నాయక్ పేరు దీపాదాస్ మున్షి గారు గతంలోనే చెప్పిపోయారట, మీనాక్షి నటరాజన్ గారు ఫైనల్ చేసింది. శంకర్ నాయక్ పేరు పిసిసి అధ్యక్షుడు కూడా ఫైనల్ చేసినట్టు, రేవంత్ రెడ్డి చేయలేకపోయిండు. శంకర్ నాయక్ పేరు రేవంత్ రెడ్డి కూడా ప్రపోజ్ చేయలేదు. కానీ శంకర్ నాయక్ పేరు హైకమాండ్ ఏఐసిసి డైరెక్ట్ యాక్సెప్ట్ చేసి పడేసారు. శంకర్ నాయక్ ని యాక్సెప్ట్ చేసిరు. విజయశాంతి పేరు అసలు ఎవ్వరు కూడా చెప్పలేదట. విజయశాంతికి ఎమ్మెల్సీ అని చెప్పి మంత్రులు, ముఖ్యమంత్రి, పిసిసి ఎవ్వరు కూడా ఢిల్లీకి పంపలే ఆ పేర్లు. ఎమ్మెల్సీ అదే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ టికెట్లు వీళ్ళకి ఇవ్వాలని అసలు విజయశాంతి పేరు ఎక్కడ కూడా వీళ్ళు లిస్టులో చేర్చలే. కానీ విజయశాంతి పేరు వచ్చింది. ఎట్లా? హైకమాండ్ ఫైనల్ చేసింది. హైకమాండ్ తో డైరెక్ట్ విజయశాంతి మాట్లాడుకుందట. ఇక్కడ రేవంత్ రెడ్డితో పిసిసితో ఏం మాట్లాడలేదట. డైరెక్ట్ ఢిల్లీకి పోయింది. ఢిల్లీ ఏఐసిసితో విజయశాంతి గారు మాట్లాడుకున్నారు. విజయశాంతికి ఎమ్మెల్సీ టికెట్ రావడానికి కారణం కూడా డైరెక్ట్ మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ వాళ్ళతోనే డిస్కస్ చేసింది, వాళ్ళతో మాట్లాడుకుంది. రాహుల్ గాంధీ సపోర్ట్ చేసిండు. రాహుల్ గాంధీ నేతృత్వంలోనే విజయశాంతికి ఎమ్మెల్సీ టికెట్ వచ్చిందనేటటువంటి ఒక చర్చ ఉంది. ఇప్పుడు అసలు కథ ఏంది చెప్పనా? విజయశాంతికి మంత్రి పదవి రాబోతున్నది. విజయశాంతికి ఎమ్మెల్సీ కోటాలో మంత్రి పదవి క్యాబినెట్ లోకి తీసుకునేటటువంటి ఆలోచన ఉన్నారు. ఆల్రెడీ వాళ్ళకి ఇచ్చిన ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ కాబట్టి మంత్రి క్యాబినెట్ లో తీసుకునేటటువంటి అవకాశం కూడా ఉండొచ్చు అనేటటువంటి ఒక చర్చ మాత్రం పెద్ద ఎత్తున నడుస్తుంది. ఆల్రెడీ కాంగ్రెస్ వాళ్ళు ఓపెన్ గా చెప్పారు, ఏది గెలిచినటువంటి ఎమ్మెల్యేలకే, లేకపోతే ఏది జిల్లాల వారిగా, నియోజక వారిగా, లేకపోతే క్యాస్ట్ వైజ్ అనేది ఏం లేదు. హైకమాండ్కి ఎవరు నచ్చితే వాళ్ళనే మంత్రులు పెడతారు, దాంట్లో వేరే ఆప్షన్ లేదు. మా ఒపీనియన్ అయితే మేము షేర్ చేసుకున్నాం, హైకమాండ్ ఎవరిని చెప్తే వాళ్ళకే ఫైనల్ అని చెప్పి ఆల్రెడీ కాంగ్రెస్ లోకి సంబంధించినటువంటి నేతలు చెప్పేసినారు. కాబట్టి ఆల్మోస్ట్ విజయశాంతి మళ్ళీ ఢిల్లీకి పోబోతున్నారు. విజయశాంతికి రేవంత్ రెడ్డితో వాళ్ళతో వీళ్ళతో పనిలేదుగా, డైరెక్ట్ ఢిల్లీ. రేవంత్ రెడ్డికి ఢిల్లీలోనే షాక్ ఇస్తుంది విజయశాంతి. రేవంత్ రెడ్డితో మాట్లాడే పరిస్థితి, ఒపీనియన్ తీసుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు చాలా మంది ఎమ్మెల్యేలు, మంత్రులేమో రాజగోపాల్ రెడ్డి వాళ్ళు వీళ్ళు మంత్రులు కావాలంటే రేవంత్ రెడ్డిని అడుగుతారు, అన్న నువ్వు చెప్తే అయిపోతుంది, నువ్వు ఒక మాట చెప్పు, నువ్వు లిస్టులో నువ్వు కూడా ఇవ్వాలి కదా లిస్టు, ఆ లిస్టులో నా పేరు కూడా యాడ్ చేయని చెప్పి ఎమ్మెల్యేలు అంటున్నారు, రేవంత్ రెడ్డిని అడుగుతారు. కానీ ఇప్పుడు విజయశాంతి రేవంత్ రెడ్డిని అడిగే పరిస్థితి లేదు, డైరెక్ట్ ఢిల్లీ కదా హైకమాండ్ ఇప్పుడు విజయశాంతి గారి పేరు ఫైనల్ చేసిన ఎమ్మెల్సీలో. సేమ్ మంత్రి పదవిలో కూడా విజయశాంతి పేరు హైకమాండ్ ఫైనల్ చేయొచ్చు. ఆల్రెడీ విజయశాంతికి మంత్రి పదవి వరించబోతా ఉంది, మంత్రి పదవి రాబోతుంది అనేటటువంటి చర్చ కూడా సోషల్ మీడియాలో గట్టిగా వినబడుతున్నది. మాక్సిమం మంత్రి పదవి కన్ఫర్మ్ అయిపోయింది అనేటటువంటి కోణాలు వస్తున్నాయి. ఆల్రెడీ 3 మంత్రులను కన్ఫర్మ్ చేసి ఇంకా 3 మంత్రులు కొంత కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఆ 3 మంత్రులలో విజయశాంతి పేరు కూడా ఉంది అనేది ప్రధానంగా నడుస్తున్న చర్చ. కానీ విజయశాంతికి మంత్రి పదవి ఇచ్చారనుకో రేవంత్ రెడ్డి ఫెయిల్ అయినట్టు లెక్క. ఎందుకు ఫెయిల్ అవుతుండు అంటే రేవంత్ రెడ్డిని ఎక్కడ పట్టించుకోలే అన్నది. అసలు విజయశాంతి రేవంత్ రెడ్డితో అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దగా ఆమె కలవలేదు, మాట్లాడలేదు. రేవంత్ రెడ్డితో టచ్ లో కూడా ఉందో లేదో నాకైతే డౌటే. అలాంటి విజయశాంతికి డైరెక్ట్ ఎమ్మెల్సీ టికెట్ హైకమాండ్. నువ్వు ఎవరికైనా రేవంత్ రెడ్డి హైకమాండ్ దగ్గర పోయి రేవంత్ రెడ్డి లిస్ట్ ఇచ్చి రేవంత్ రెడ్డి ఫైనలైజ్ చేయాలి. ఎందుకంటే గతంలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నాడు, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి బాస్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక నేత. ఆయన పోయి ఢిల్లీకి పోయి ఫైనల్ చేపియాలి. కానీ డైరెక్ట్ విజయశాంతి ఒంటరిగా పోయి ఆమె ఏఐసిసితో మాట్లాడుకొని డైరెక్ట్ ఆమె లిస్ట్ ఫైనల్ చేయించుకుంటుంది. ఎమ్మెల్సీ కూడా అట్నే వచ్చింది, మంత్రి పదవి కూడా అట్నే రాబోతుందనే చర్చ ఉంది. విజయశాంతికి మంత్రి పదవి వచ్చిందనుకో చాలా మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని క్వశ్చన్ చేస్తారు. నాకు తెలిసి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి లెక్క కూడా చూడకపోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఎమ్మెల్యేలకు ఏమైనా సమస్యలు ఉంటే మీనాక్షి నటరాజన్ గారికి చెప్తున్నారట, రేవంత్ రెడ్డి దగ్గర పెద్దగా పోతలేరనే చర్చ కూడా ఉంది. ఎవరు పోతలేరట, పెద్ద ఎత్తున పోయి ఆయనతో మాట్లాడే పరిస్థితి కూడా లేదు అనుకుంటారు, చాలా మంది మాట్లాడుతున్నారు. అంటే మీనాక్షి నటరాజన్, అంటే ఢిల్లీకి పోతురట. రేవంత్ రెడ్డి దగ్గర పోయినా వేస్తే, ఆయన ఏం పెద్ద పట్టించుకోడు, ఆయన ఏం లేదు, ఆయన 6th floor ఉంటుండు, పెద్దగా ఆయనని పట్టించుకుంటలేడు, ఏదో మాట్లాడుతుంది, ఏదో నడుస్తుంది అంతే, ఏదో ఇట్లా నడిపిస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి లెక్క. కానీ మొత్తం ఢిల్లీ చేతిలో, మీనాక్షి గారి చేతిలో. వాళ్ళనే అడగాలి ఏమన్నా ఉంటే, రేవంత్ రెడ్డి అడిగినా ఇక టైం వేస్ట్ అని అనుకుంటారు చాలా మంది ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎంపీలు వీళ్ళందరూ ఇదే పనిలో ఉన్నారు అనేది ఒక చర్చ. కాబట్టి విజయశాంతి మంత్రి పదవి కూడా రేవంత్ రెడ్డికి సంబంధం లేదు. ఇప్పుడు పి సుదర్శన్ రెడ్డి రేవంత్ రెడ్డి టీము, తర్వాత రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డి చేపట్టే వస్తుంది, తర్వాత మత్కల్ ఎమ్మెల్యే వాకాటి శ్రీహరికి వస్తే కూడా రేవంత్ రెడ్డి చేపట్టే వస్తుంది. కానీ మిగతా వాళ్ళు ఎవరైతే 3 ఉంటారో రేవంత్ రెడ్డికి సంబంధం ఉండదు. మొత్తం హైకమాండ్ మీనాక్షి నటరాజన్ గారు వీళ్ళే ఫైనల్. ఇంకోటి ఎమ్మెల్సీ విజయశాంతికి రావడంలో కూడా మీనాక్షి నటరాజన్ గారు పాత్ర ఉందనే చర్చ నడుస్తుంది. 2009లో అనుకుంటా, 2009లోనో 2013 సంథింగ్ 9లోనే అనుకుంటున్నా, 2009లో మీనాక్షి నటరాజన్ గారు ఎంపీ అట, విజయశాంతి గారు ఎంపీ అట. ఈ ఇద్దరు ఎంపీలు పార్లమెంట్లో క్లోజ్ అనే ఒక చర్చ ఉంది. పార్లమెంట్లో వీళ్ళు కలుసుకుంటారు, మాట్లాడుకుంటారు. పార్లమెంట్లో వాళ్ళకి ఆల్రెడీ పాత పరిచయాలు ఉన్నాయి. కాబట్టి విజయశాంతి గారికి కావాలనే మీనాక్షి నటరాజన్ గారు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చిరు అనే చర్చ కూడా నడుస్తుంది.
కాబట్టి పాత పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మంత్రి పదవి కూడా ఇవ్వచ్చు, మంత్రి పదవి కూడా విజయశాంతికి రావచ్చు. మళ్ళీ విజయశాంతికి ఆమె పబ్లిక్ లో మంచి క్రేజ్ ఉంటుంది, ఆమె గతంలోనే సినిమాలలో నటించింది కాబట్టి మొత్తం కాంగ్రెస్ లో ఉన్నటువంటి వ్యక్తులకు సినిమాలకు సంబంధం లేదు. ఇప్పుడు విజయశాంతి గారు ఒకవేళ మంత్రి పదవి ఇచ్చారనుకో, సినిమాలకు ఆమెకు టచ్ లో ఉంటుంది, సినిమాల పరిచయం ఉన్నాయి, ఫ్యాన్ బేస్ ఉంటుంది విజయశాంతికి. ఆమె హీరోయిన్ గా నటించినారు, అనేకమైనటువంటి సినిమాలలో కీలక పాత్ర పోషించినారు, క్రియాశీలక పాత్ర పోషించారు. కాబట్టి ఒక సినిమాకి సంబంధించినటువంటి వ్యక్తి మంత్రి ఉంటే కూడా బాగుంటుంది. ఆమె సినిమాకి సంబంధించినటువంటి అభిమానులను కూడా మన వైపు తిప్పుకోగలుగుతుంది. ఆమె సినిమాలు చేస్తూ అభిమానులను కూడా తన వైపు లాగేటటువంటి అవకాశం ఉంటుందనే ఒక చర్చ కూడా నడుస్తుంది. కాబట్టి విజయశాంతికి అవకాశం ఇవ్వాలి అనేటటువంటి కోణాలు నడుస్తున్నాయి. కాబట్టి విజయశాంతి డైరెక్ట్ ఢిల్లీ, తెలంగాణకు విజయశాంతి అంటే తెలంగాణ రాజకీయ నాయకులకు విజయశాంతికి పెద్దగా సంబంధం లేదనే చర్చ ఉంది. అంటే ఢిల్లీకి పోతుంది, ఢిల్లీలోనే మాట్లాడుకుంటుంది. ఆమె రేవంత్ రెడ్డిని కూడా పెద్ద సీరియస్ తీసుకుంటలేరు, ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కూడా సీరియస్ తీసుకుంటలేరు. ఢిల్లీకి వెళ్తా ఉన్నారు, ఏఐసీస్తో మాట్లాడుకుంటున్నారు. నేను చెప్తున్నా, ఢిల్లీలో రేవంత్ రెడ్డికి విజయశాంతి గారు షాక్ ఇస్తున్నారు. అసలు ఏమన్నా ఉంటే రేవంత్ రెడ్డి చెప్పాలి ఢిల్లీకి పోయి, విజయశాంతి గారు నన్ను వచ్చి మంత్రి పదవి కావాలని అడిగిరండి, మరి ఏం చేద్దామని రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయి ఐఏసీస్తో అడగాలి. కానీ ఇక్కడ అట్లా లేదు పరిస్థితి. రేవంత్ రెడ్డి అని అడుగుడు, నేనే అడుగుతా అని చెప్పి డైరెక్ట్ పోయి అడుగుతురు. కాబట్టి విజయశాంతికి మంత్రి పదవి కన్ఫర్మ్ అనే చర్చ ఉంది. మరి హోం మంత్రి పదవి ఇస్తారా ఇంకోటి ఏదో తెలియదు, కానీ మాక్సిమం హోమ్ మినిస్టర్ అనేటటువంటి ఒక చర్చ నడుస్తుంది. ఆమెకు హోమ్ మినిస్టర్ అయితేనే సెట్ అవుతుంది, ఆమె హోమ్ మినిస్టర్ అయితేనే వర్కౌట్ అవుతుంది అనేటటువంటి ఒక కోణాలు కూడా ఉన్నాయి. కాబట్టి మాక్సిమం విజయశాంతి గారికి హోమ్ మినిస్ట్రీ అంటున్నారు. ఎడ్యుకేషన్ మినిస్టర్ ఏమో రాజగోపాల్ రెడ్డికి అనేటటువంటి ఒక చర్చ ఉంది. మరి విజయశాంతికి మరి తెలంగాణ వాళ్ళు అయితే పెద్ద సపోర్ట్ లేరు, మంత్రులు ఎమ్మెల్యేలు కూడా చెప్తున్నాడు ఆమెకి ఎట్లు ఇస్తారు, ఆమె కాంగ్రెస్ కి సంబంధమే లేదు, ఆమె పాత కాంగ్రెస్ అయినా కూడా బీజేపీకి పోయింది, మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చింది, ఆమె యాక్టివ్ కూడా లేదు రాజకీయాలలో, ఆమెకి ఎట్లు ఇస్తారు, మేము ఒప్పుకోము అని చెప్పి ఎమ్మెల్యేలు చెప్తారు. కానీ వీళ్ళు ఒప్పుకున్నాడు ఏంది, హైకమాండ్ ఒప్పుకున్నాక. కాబట్టి మొత్తం హైకమాండ్ చేతిలో ఉంది ఇప్పుడు. అందుకే రేవంత్ రెడ్డి గారికి విజయశాంతి గారు డైరెక్ట్ ఢిల్లీలో షాకిస్తారు, ఇక్కడ గల్లీలో కాదు ఢిల్లీలోనే. సో చూడాలి మరి విజయశాంతి గారికి అయితే మంత్రి పదవి వరించబోతా ఉంది, కన్ఫర్మ్ అంటున్నారు. ఎవరు అడ్డుకున్నా కూడా ఆగే పరిస్థితి లేదనేటటువంటి కోణాలు మాత్రం కొన్ని సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నది. చాలా మంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు కూడా ఈ అంశం పైన మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు. చూద్దాం ఏం జరగబోతుంది.